ప్రైజ్ ద లార్డ్. ప్రభునామములో అందరికీ వందనాలండి. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం శోధన అంటే శోధించబడడం. ఈ శోధించబడడం అనే వాక్యాన్ని ఎందుకు తీసుకోవడం అయితే జరిగిందంటే, నా జీవితంలో ఆ శోధించబడడం అనేది కొంచెం రావటం వల్ల నాకు ప్రేరేపణ కలిగి, సర్లే ఒక పని స్టార్ట్ చేయాలంటే, ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేయాలంటే ఏదో రకమైన శోధన, ఏదో రకమైన ఆటంకం, అంటే అది మనుషుల ద్వారా కానీ, మిగతా వాతావరణం ద్వారా కానీ, ఉన్నటువంటి మరి చెడు పరిస్థితులు, చెడు దేవుళ్ళ వల్ల కానీ, వేటి వల్ల అయినా కాబట్టి మనం చేసే పనికి ఆటంకం వచ్చినప్పుడు మనం శోధించబడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, అయ్యో కష్టపడుతున్నామని మనం చాలా మాటలను అయితే ఉపయోగిస్తాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే, మనం చెయ్యాలనుకున్న పని చేయలేకుండా ఆటంకం జరిగినప్పుడు దాన్ని శోధనగా మనం అంటూ ఉంటాం. అయితే అది చెడు పనులకి అయితే అంత మరి ఆటంకాలు అయితే రావండి. కానీ ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు, ఒక మంచి కార్యం కానీ ఒక మంచి పనిని తలపెట్టాలనుకున్నప్పుడు రకరకాల మరి ఆటంకాలు, అడ్డులు అయితే వస్తూ ఉంటాయి. అలాగే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల మరి ఒకటైతే జరిగింది, ఒక శోధన అనేది. దానివల్లని కాదు కానండి, ఒక మనిషి అనటం వల్ల మాకు అంతర్గతంగా ఒక భావం అయితే ఉన్నది. కానీ మనల్ని శోధించేది దేవుడు కాదండి, అపవాది శోధిస్తాడు. అపవాది శోధించేది నేను కాదని పరిశుద్ధ గ్రంథంలో అయితే ఉన్నది. దాన్ని లేఖనాన్ని చూసుకుని నేను శోధన అనే దాని మీద చెప్పబోతున్నాను. అయితే మొదటి కొరింథీయులకు రాసిన అపొస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. అందులో సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. అంటే శోధన ఏది మీకు సాధారణముగా మనుష్యులకు. యోబు గారికి శోధన వచ్చిందండి. యోబు గారికి శోధన వచ్చినప్పుడు ఆ శోధన ఎవరు తీసుకొచ్చారంటారు? అపవాదే. అంటే అపవాదే శోధించింది, కానీ దేవుడు శోధించలేదు. అంటే దేవుడు ఉన్న కంచెని, దేవుడు మనకి మీద ఉంచినటువంటి రక్షణ కవచాన్ని, రక్షణ కంచెని, యోబు గారి మీద ఉన్నటువంటి ఆ రక్షణ కంచెని ఆయన తొలగించి పరీక్షించాడు. అంటే ఆయన కంచె తీసేస్తే ఆల్రెడీ అది మా పని మొదలు పెట్టేస్తుంది. అంటే దాని పడిన గోతులోకి దాని చెడ్డపోతి వనమంతా చేర్చింది అన్నట్టు సాతాను బుద్ధి ఏంటండి, దాని ఉన్న ప్లేస్లోకి అందరినీ లాగాలని దాని ప్రయత్నం. మంచి మార్గంలో వెళ్ళే వారిని వెళ్ళనివ్వకుండా చెడు మార్గంలో నడిపించాలని దాని మార్గం. అందువల్ల దేవుడు ఏమన్నారు, యోబు గారిని చూడండి, ఆయన నాకు ఎంత అనుభవంగా, ఎంత భక్తిపరంగా ఉన్నారు అని చెప్పినప్పుడు, అయితే నువ్వు కంచి వేయడం వల్ల ఆయన అలా ఉన్నాడు తప్పించి, నువ్వు రక్షణగా ఉండడం వల్ల అలా ఉన్నాడు కానీ, లేక అన్నీ ఇచ్చావు కాబట్టి ఆయన నీ మాట విని నీకు లోబడి ఉన్నాడు. కానీ లేకపోతే ఇవేమీ లేకపోతే నీ మాట వినేవాడుగా ఉండడు అని ఆయన సాతాను అయితే అన్నది. దానికి సరే పరీక్షించు, శోధించు అని ఆయన కంచి తీయడం అయితే జరిగింది. అప్పుడు ఈ అపవాది ఏం చేసింది, శ్రమలు తీసుకొచ్చింది. దేవుడు శ్రమలు తీసుకురాల, కంచి మాత్రమే తీసాడు. అంటే రక్షణ కంచెని తీసాడు. ఈ అపవాది ఏం చేసింది, అతనికి, యోబు గారికి శోధించడం. ఒకే రోజు మొత్తం తన పిల్లల్ని, పంటల్ని, ఆస్తిని అన్నీ కోల్పోయాడండి. అయితే అక్కడ శోధించింది అపవాది, క్రీస్తు కాదు. అదేవిధంగా మనల్ని శోధించేది అపవాదే కానీ క్రీస్తు కాదనే మాట మనం గమనించాల్సిందిగా నేను చెప్తున్నాను. అయితే దేవుడు నమ్మదగిన వాడు,
మీరు గలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఒకవేళ సాతాను శోధిస్తున్నట్లయితే మీ శక్తి ఎంత ఉన్నది, మీరు ఎంత తట్టుకోగలరు అనే దాని మీద ఆయన మీ శక్తిని బట్టి మీకు ఆ అపవాదిని అనే దానిని మీ మీద పెత్తనం చెలాయించే స్థితిని మాత్రమే ఇస్తాడు, కానీ మీరు తట్టుకోలేనంత బరువును మాత్రం మీ మీద మోయనిచ్చే దేవుడు కాదు. మనం పిల్లల్ని అతను ఎంత పని చేయగలడో, ఎంత సామర్థ్యం ఉన్నదో అని మన బిడ్డలకి ఎలాగైతే మనం వాడు తగ్గ పనినే ఇస్తామో, మోయలేని భారాన్ని ఒక 50 కేజీలు తీసుకురా, నీకు శక్తి మించింది తీసుకురా అని చెప్పం కదండి. ఆడు ఎంత పని, ఆడి స్టామినా ఏంటి, వాడి సామర్థ్యత ఏంటి అనేది మనం తెలిసిన వారమై మనం చెప్పడం అయితే జరుగుతుంది. అటు విధముగా మనం మోయలేనటువంటి మరి ఒత్తిడిని, మనం మోయలేనటువంటి కష్టకాలాన్ని దేవుడు అనుమతించడని మనం ఈ గ్రంథంలో ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరి 10:13లో చూడడం అయితే జరిగింది. అలాగే శోధించబడుతున్నప్పుడు ఆ శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. అంటే శోధించే శక్తినిచ్చి దాన్ని ఎంత పరిమితి వరకు శోధకుడు మన మీద శోధించే క్రమం ఉన్నదో దానిని ఒక పరిమితి దాన్ని ఏమంటారు, ఒక లెవెల్ వరకే ఉంచి వీడు ఎంతవరకు పోయగలడు. యోబు గారు విశ్వాసము వేరు, యోబు గారు ఆయన భక్తి వేరండి. అదే భక్తి పరిస్థితిలో అదే శ్రమలు ఇప్పుడు ప్రస్తుత మనుషుల మీద పడితే అసలు మనిషి అన్నవాడు ఉంటాడంటారా? మతి స్థిమితం కోల్పోయి రకరకాలుగా బిహేవ్ చేస్తాడు. అంటే ఆయన పరాక్రమం, ఆయన భక్తి వేరండి. ప్రస్తుతం ఉన్న వాళ్ళ భక్తి అయితే మరి అంత ఉండదని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఆయన భక్తి బట్టి ఆయనకి అంత శ్రమల్లో ఆయన తీసుకురావటం, అంత శ్రమలు తీసుకొచ్చినా కూడా ఆయనని ఆ యోబు గారు మరి క్రీస్తునైతే, దేవుడినైతే దూషించలేదు. ఆయనకు ఆయనే శ్రమించుకున్నాడు. ఆయనకు ఆయనే నీకు పుట్టకపోవటం బెటరేమో, నేను పుట్టి ఉండకపోతే మంచిదేమో, ఆయన పుట్టి ఉన్న సంవత్సరం చెడ్డదైనగా, కానీ ఆయనకు ఆయన తిట్టుకుని ఆయనకు ఆయన శపించుకున్నాడు, కానీ దేవుడిని ఒక్క మాట కూడా అనలేదండి. ఆయన విశ్వాసం అది. అలాగే ఆయన తగ్గ బరువు ఆయనకు పెడితే మనం ప్రస్తుత కాలంలో ఎలా ఉంటున్నామో మనకు తగ్గ బరువు, మనకు తగ్గ శ్రమ మాత్రమే అనుమతించేవాడుగా ఉన్నాడు. అలాగే శ్రమ ఇచ్చినప్పుడు కూడా దాన్ని ఓర్చుకునే శక్తిని దేవుడే ఇస్తాడు. అలాగే దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే చూపిస్తాడని ఈ లేఖనాలను, పరిశుద్ధ గ్రంథం లేఖనాలు చూడటం అయితే జరుగుతుంది. అలాగే ఒక మిత్రుడు ఏమన్నాడంటే, నువ్వేదో సువార్త ఛానల్, సర్పంచ్ ఛానల్ దాంట్లో సువార్త చేస్తున్నావు కదా, చేయటం వల్ల మరి మీ అమ్మగారికి కొంచెం శ్రమ వచ్చినది, అది మీరు ఈ కార్యక్రమం చేయటం వల్లే శోధకుడు మీరు శ్రమ తీసుకొచ్చాడు అని మాట అయితే అనటం అయితే జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తీసుకొచ్చి ఉండొచ్చేమో, కానీ తీసుకొచ్చాడో లేదో నాకైతే తెలియదు, కానీ దాన్ని తప్పించే మార్గం మాత్రం, తప్పించే శక్తినిచ్చేది మాత్రం దేవుడే. అది ఖచ్చితంగా విశ్వాస జీవితంలో మనం అందరం కలిగి ఉండాలి. ఎంతసేపు మేలు జరిగినప్పుడే మాత్రం దేవుని పట్టుకుని ఉంటామా? మేలు జరిగినప్పుడు మంచి జరిగితేనేనా మనకి? మరి ఒకవేళ ఏదైనా వస్తే మరి చెడు జరిగితే మరి దేవుడు కూడా మరి ఏమన్నాడండి? యోబు గారు ఏమన్నారు? మంచి జరిగినప్పుడే నా దేవుడు, మంచి చేస్తే నా దేవుడు, చెడు చేస్తే, కష్టం వస్తే దేవుడు కాడా? దేవుడు చెడ్డైపోతాడా అని చెప్పి ఆయన విశ్వాస జీవితంలో ఉన్నాడు. అట్టి విశ్వాస జీవితం మనము కూడా మరి కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ప్రస్తుత కాలంలో చాలా మందికి సహనం అనేది లేకుండా పోతుంది. పరమత సహనం అనేది అస్సలు నశించిపోయింది. ఎదుటి మతాన్ని దూషించడం, మన మతంలో ఉన్న సామర్థ్యత, మనం నమ్మిన దాంట్లో, మనం నమ్మిన దేవుడిలో ఏమైతే క్వాలిటీస్ ఉన్నాయో, ఏమేమి మంచి లక్షణాలు ఉన్నాయో, ఏదైతే మార్గం ఉన్నదని మనం నమ్మి మనం మిగతా వారిని నడిపించడానికి ప్రయత్నం చేయాలి, కానీ మనం మన దాన్ని వదిలేసి మిగతా దాన్ని తిట్టడం, మిగతా మతాలను తిట్టడం, అన్య మతాలను తిట్టడం, వీరు నమ్మని మతాలను తిట్టడం, వారిని దూషించడం, రకరకాలుగా ఉన్నారు. వాళ్ళని బట్టి ఏమంటారు? వాళ్ళని దూషిస్తే వీళ్ళని దూషిస్తారు. ఒకరికొకరు ఏమవుతుంది? మొత్తం అస్తవ్యస్తం అవుతుందంట అనమాట. అందుకు దేవుడు ఏమన్నాడు? మీ శత్రువుని ప్రేమించండి. సిలువలు ఏమన్నారండి? దేవా వీరేమి చేయుచున్నారు తెలియదు, వీరేమి చేయుచున్నారు తెలియదు, వీరిని దయతో క్షమించండి. అంటే శత్రువుని ప్రేమించేవారుగా, శత్రువుని కూడా మరి క్షమించేవారుగా ఆయన
ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదే విధానంగా మనం కూడా మనం దూషించిన వాళ్ళని మనం తిరిగి దూషించకుండా, అక్కడ పరిస్థితిని బట్టి దూషించకుండా మనం దేవునికి ప్రార్థన చేద్దాం. అట్లే విధముగాను తప్పించుకునే మార్గం దేవుడు చూపిస్తాడనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి. అలాగే దేవుడు వదిలి విడిచిపెట్టేవాడుగా లేడు. మనల్ని కాచి కాపాడుతా ఆయన కృపగల మనం ఎంతవరకు తట్టుకోగలమో, ఎంతవరకు ఓర్చుకోగలమనే దాన్ని ఆయన మనకు శక్తి ఇస్తాడని మరి మన నమ్మేవారుగా ఉండాలి. ఎంతసేపు అన్యుల వలె మరి మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు, మా ఇంటికి వస్తే మీకు ఏం తెస్తారని ఎంతసేపు స్వలాభం 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 ఏమొస్తే మనం ఈ లోకంలో మరి ఉండటానికి చూస్తున్నారు కానీ క్రైస్తవుడిగా జీవించడానికి చూస్తున్నారు కానీ మరి క్రైస్తవుడిగా చనిపోవడానికి మాత్రం చూడట్లేదు. అంటే క్రైస్తవుడిగా జీవించడానికి, క్రైస్తవుడిగా మరి బ్రతకడానికి అయితే చూస్తున్నారు. ఏంటంటే ఏమైనా మంచి మంచి వస్తే నాకు దీవెనలు వస్తున్నాయి, నాకు ఆశీర్వాదం వస్తుంది, నాకు మరి మంచి జరిగింది అనే దాన్ని చెప్పడానికి అయితే ఇష్టపడుతున్నారు కానీ మరి క్రైస్తవులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు కానీ మరి క్రైస్తవుడిగా చనిపోవడానికి అయితే ఇష్టపడటం లేదు. అంటే పేతురు గారు ఏంటి మరి యేసు ప్రభుని సిలువ వేసే టైంలో మిగతా సైనికులు వచ్చి దేవుడిని మరి యేసుక్రీస్తు గారిని నీవు కూడా మరి వారిలో నీ శిష్యులలో ఒకటిగా ఉన్నావు, నీవు కూడా వారి శిష్యుడివే కదా అని అడిగినప్పుడు పేతురు గారు ఏమన్నారు? అబ్బాయి లేదు, మీరు అనుకుంటున్నట్టు నేను కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నారు. అంటే ఏంటి? ఆయన మాట దాటవేయటండి అంటే ప్రాణభయంతో కొడతారు, తిడతారు, ఏమో నాకేమవుతుంది అనే విధంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా క్రైస్తవులు అలాగే ఉన్నారండి. మరి ఆ ప్రవీణ్ గారికి మరి యాక్సిడెంట్ చేశారో అయితే ఆ తర్వాత విషయం. దాని సంఘీభావం చెప్పడానికి ఎంతమంది దైవ సేవకులు వచ్చారండి? పెద్దవారు ఎవరు ఉన్నారు అసలు? వచ్చారు అసలు? కనీసం ఒక కాకి చనిపోతే 10 కాకులు వచ్చి అరుస్తాయి అంటారు. మరి ఒక మనిషి ఆయన దైవ సువార్థికుడు చనిపోతే మరి ఎంతమంది వెళ్ళారండి అక్కడికి? మరి అలాగా క్రైస్తవులుగా మరి దాక్కునేవారుగా ఉన్నారు. పేరు చెప్పుకోవటానికి వెళ్ళటన్నారు. మెజారిటీ పీపుల్ ఉన్న దేశంలో ఉన్న వాటిలో మరి మెజారిటీ పీపుల్స్ క్రీస్తుని నమ్మేవారుగా ఉన్నారు కానీ మరి అసలు విషయానికి వస్తే మరి ఎవరైనా అడిగారంటే మీరు దేవుడు నమ్మారా, యేసుక్రీస్తుని నమ్మారా అంటే అప్పుడు నమ్మాము అని చెబితే మరి ఏమి ఉపద్రవం వస్తుందో, మరి ఎవరో మరి ఏం చేస్తారో, కొడతారో, తిడతారని భయపడి మేము ఏదో ఊరుకుని వెళ్తున్నామండి, మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండి, మేము వేరే క్యాస్ట్ అండి, ఇది కాదండి, మేము తక్కువ కులస్తులము కాదు, మేము అగ్రవర్ణాలము, మేము ఏదో దేవుడు అన్నారని ఇందులోకి వస్తున్నాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ మరి దేవుడు నమ్మిన వారిని నమ్మినప్పుడు మరి ఇవన్నీ మరి ఎందుకు పాటించలేకపోతున్నారో మరి వారి మనసులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను. అలాగే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించి మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. అంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు నడిపించాడు. మోషే నాయకత్వంలో నడిపించడం అయితే జరిగింది. ఈ 40 సంవత్సరాలు నడిపించడానికి కారణం ఏంటంటే వాగ్దాన దేశంలోకి ప్రజలు వెళ్ళటానికి నిరాకరించినందుకు దేవుడు కొంత కోపపడి వాళ్ళని పరిశోధించడం అయితే జరిగింది. ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళు బట్టలు మాసిపోలేదు, చిరిగిపోలేదు, మరి చెప్పులు అరిగిపోలేదు అనేది మనం పరిశుద్ధ లేఖనాల్లో అయితే చూస్తున్నాము. అలాగే వారికి ఎంత చేసినా, ఏమి జరుగుతున్నా, ఎంత మేలు జరుగుతున్నా రేపటికి మళ్ళీ పాతదైపోయింది. అంటే ఇంతకాలము నన్ను కాచి కాపాడినవాడు, నడిపించినవాడు, మరి ఐగుప్తు దేశంలో నుంచి ఫరో యొద్ద నుండి
నడిపించి అక్కడ మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మరి కాపాడిన వాడు, మళ్ళీ సముద్రము దాటించిన వాడు, అంత మేలు చేసిన వాడు, మరి మిగతా రోజులలో మిగతా మన కాలంలో మరి ఎందుకు సహాయం చేయడు అని ఎందుకు చేయడు, చేస్తాడు అనే నమ్మిక లేనటువంటి వారుగా ఉన్నారు. ఈ రోజు గడిచిపోవటం, రేపొద్దున మళ్ళీ ఆహారం ఏమిస్తారు ఏమి అక్కడే బాగుండేది కదా, మాకు మాంసము దొరికేది, మాకు భోజనము దొరికేది, మేము తినేవాళ్ళము. వాస్తవానికి అక్కడ వీళ్ళకి ఏమి దొరక్కే కదండి, శ్రమలు పడి బాగా కష్టాలు పడిపోయి ఇలాగ దేవా ఏంటని మంగళార్చుచు ఇబ్బంది పడుచు బాధపడుచుంటే ఆ బాధను కదా దేవుడు చూసి వీళ్ళని విడిపించడానికే మరి మోషే గారిని పంపించాడు. మరి వీళ్ళు అక్కడ సుఖంగా ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చేవారుగా ఉన్నారు? అయినప్పటికీ ఇక్కడ మీద అక్కడే బాగుంది, నువ్వు తీసుకొచ్చి ఇలా చేస్తున్నావు అని చెప్పి మోషే గారి మీద ఎప్పుడు సనుగుచు, మోషే గారి మీద మరి అలాగే దేవుడి మీద ఎప్పుడు సనుగుచు మాకు అది లేదు, మాకు ఇది లేదు, మాకు మాంసము లేదు, మాకు నీళ్లు లేవు అని మరి అనటం. మాంసం లేదన్నప్పుడు పూరీల్ని మరి పంపించటం, మరి మన్నాని దేవదూతలు తినే మన్నాని మరి ఇశ్రాయేల్ ప్రజలకి మరి ఇచ్చిన వారిగా ఉన్నారు. మరి అటు దేవుడు అంత మరి ఉన్నట్టు మంచి ప్రేమించే దేవుడు సూచక క్రియలు సూచక కార్యాలు చేస్తూ ఒక పక్కన వీరిని సహాయం చేస్తున్నప్పటికీ వీళ్ళు నమ్మేవారుగా లేక మరి పక్కదారులు చూస్తూ పక్క చూపులు చూస్తూ మరి శోధకుడికి మరి అవకాశం ఇచ్చేవారుగా మరి ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారండి. అందువల్ల మీరు ఎంతగానో నన్ను అని దేవుడు వాళ్ళలో ఉన్నటువంటి మరి చెడ్డ లక్షణాలని బయటికి పోవాలి, చెడ్డ లక్షణాలని మరి ఏమిటి వీళ్ళు ఇలా ఉన్నారు మనుషులు, నన్ను గుర్తెరగని వారుగా ఎంత చేస్తున్నప్పటికీ నన్ను గుర్తెరగని వారుగా మరి జనాలు మరి ఉన్నారు అని వారిని శోధించడానికి అంతకాలం పట్టింది. మరి అంత వాస్తవానికి అయితే 40 సంవత్సరాలు పట్టేటంత ప్రయాణం అయితే అక్కడ లేదని మనం గ్రంథంలో చూస్తున్నాం. నైసర్గిక స్వరూపంలో కూడా అంత దూరం అయితే లేదని, కానీ మరి అక్కడక్కడే 40 సంవత్సరాలు మరి వారిని తిప్పటం, 40 సంవత్సరాలు వారిని అక్కడే చేయటం. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు ఎంత సరుకుకున్నా ఎంత మరి చేసినా మరి వాళ్ళ కాళ్ళు నిప్పులు లేవంట, చెప్పులు అరగలేదు, బట్టలు చిరగలేదు, మాయ లేదు, వాళ్ళకి ఏ లోటు లేకుండా దేవుడు చేశాడు. అయితే వాళ్ళ సనుగుడు ఆ విసుగుడు వల్ల వాళ్ళని శపించిన వారే చూస్తున్నాం. వాళ్ళు తెలియని వారు మొదటి తరం అందరూ నాశనం అయిపోయి వాళ్ళ పిల్లలు మాత్రమే మరి వాగ్దాన దేశంలోకి వెళ్ళటం అయితే మనం లేఖనాల్లో చూస్తాం. అలాగేనండి మన దేవుడు ఎంత శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆ శక్తిని మనం గ్రహించి మరి దానిని వదిలివేసేవారుగా ఉన్నాం. ఒకవేళ మన శోధన వచ్చినప్పటికీ శోధనలో మరి దేవుడు శోధనకి మనల్ని పరీక్షించడానికి అవకాశం ఇచ్చినప్పుడు దానిని గెలిచే శక్తిని దేవా నువ్వే నాకు అనుగ్రహించు, నువ్వే సహాయం చేయి, ఇదిగో ఈ కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది, ఏంటి ఆ పరిస్థితి ఏంటి అని అడిగేవారముగా ఉండాలి. అప్పుడే మనం దేవుని నమ్మకాన్ని దేవుని విశ్వాసంలో మనం ఎదుగుతున్న వారముగా ఉండాలి. కానీ మనకేదో కష్టం వచ్చిందని వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుపోవటం, తాయెత్తుల వారి దగ్గరికి పరిగెట్టుకుపోవటం, సాయి దగ్గరికి పరిగెట్టుకుపోవటం, ఎక్కడ పరిగెడితే మరి సృష్టిని సృష్టించిన సృష్టికర్తని కాదనుకుని సృష్టిలో ఒక చిన్న భాగమైనటువంటి మనుష్యుని వాడి మరి స్వార్థం కోసం వాడి జీవన భృతి కోసం చేసుకునే మరి ఆ జీవనోపాధి కార్యక్రమంలో చేసే మాటలకే మనం తలొగ్గి మరి మనం వెళ్ళేవారముగా అయితే ఉన్నామండి. అటు వారము మనం మరి విశ్వాస జీవితాలు అవన్నీ విడిచిపెట్టి మరి లోకానుసారమైనటువంటి కార్యాలు, లోకానుసారమైనటువంటి పనులు మరి మాని మనం దేవుని పక్షాన దేవుని నమ్మిన వారుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మరి విశ్వాసం గురించి మరి కొన్ని ఉన్నవి. మరి వీడియో లెంత్ అయితే ఎక్కువైపోద్దని నేను కొంచెం మరి కుదించడం అయితే జరుగుతుంది. మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయండి విశ్వాసం గురించి. దేవుడు చేసిన అబ్రహాం ఎలా విశ్వాసం కలిగి ఉన్నాడు, నోవాహు ఎలా విశ్వాసం కలిగి ఉన్నారు, అలా ఎంతోమంది ప్రవక్తలు విశ్వాసంలో యోబు గారు ఆయనకి మించిన వారు, ఆయన కష్టాలు పడిన వారు, ఆయన కన్నా మించిన వారు ఎవరు ఉండరని మనం చెప్పుకోవచ్చేమో. దాని ప్రకారం అలాగే మనం కూడా విశ్వాసం దినాభివృద్ధి విశ్వాసంలో మరి ఎదిగి దేవునికి నమ్మికమైన వారుగా, దేవుని బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నట్లు మనం ఉండాలని, అలాగే నా చిన్నటువంటి ఈ వాక్యోపదేశాన్ని మరి నా సబ్స్క్రైబర్స్ చూసేవాళ్ళు
చూసేవాళ్ళుగా ఉన్నారు, నన్ను మరి ప్రోత్సహించడానికి చూసేవారుగా ఉన్నారు. అలాగే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాలు కానీ, ఏమైనా సూచనలు కానీ, నా కరెక్ట్ చేసుకోవాల్సినవి మరి ఏమైనా ఉంటే ఈ వీడియో గురించి అని దేని గురించి అయినా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పవలసిందిగా నేను కోరుచున్నాను. అలాగే మరి ఈ పరిచర్యని మరి మరి ఈ వీడియోని ద్వారా నేను చేస్తుండగా మరి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మరి లైక్, కామెంట్, షేర్ చేయవలసిందిగా మరి కోరుచున్నాను. అలాగే నేను మరింత మరి సమాచారాన్ని, మరింత మరి వాక్యోపదేశాన్ని మీరు ముందు అందించాలని నేనైతే కోరుకున్నాను. అటు విధముగా దేవుడు నాకు మరి ఆ కృప, ఆ జ్ఞానం అందించాలని మరి నేను దేవుని అయితే ప్రార్థిస్తున్నానండి. అలాగే మిమ్మల్ని ఈ వీడియో మరి చూసినటువంటి ప్రేక్షకులకి, యూట్యూబర్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.